బ్యూటీ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. మొదటి భాగం చివరిలో మనం చెప్పుకున్నాం పోలీస్ స్టేషన్లో మురళీధర్ గౌడ్ దగ్గరికి చిక్కినటువంటి హీరో హీరోయిన్స్ అంటే వీళ్ళని ఎట్లా ట్రావెల్ బస్సులో ట్రాప్ చేస్తారు. ఎందుకు ఆ దెబ్బలు తిన్నోడు వాళ్ళ అన్నయ్యనని చెప్తూ మా సిస్టర్ని పట్టుకెళ్ళాడు వీడు అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తాడు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో. సో అది కొంచెం అతిగా అనిపిస్తుంది మనకి, ఎందుకంటే ఫోన్ నెంబర్ ట్రేస్ అవుట్ చేస్తారు, అతన్ని కూడా పిలిపిస్తారు, వాడు ఇరుక్కుంటాడు అన్నటువంటి భయం లేకుండా అతను చేయడం అన్నది కొంత మనకు సత్యదూరంగా అనిపించినా కూడా సరే ఏదో కథ ట్రెండ్ కోసం జరిగింది కాబట్టి సరే అక్కడ నుంచి వాళ్ళు మోయిలా పోలీసు వీళ్ళు వెతుకుతా బురకాలో ఉన్న ఈమెకి ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఫోటో అతను తీసి పంపిస్తాడు కాబట్టి అది చూసి కిందికి దింపి పట్టుకెళ్తారు. పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక ముస్లిం పోలీస్ అతను ఒక అతను ఉంటాడు. అతనికి వేరే ఫ్రెండు ఫ్యామిలీ ప్రాబ్లం నాది, నేను కూడా పోలీస్నే, సో మాకు తెలిసినటువంటిది ఆన్ పేపర్ కాకుండా పట్టేయాలా, ఒక వ్యక్తి ఇట్లా నగ్న దృశ్యాలు తీస్తే దాన్ని బట్టి ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది, చాలా సీరియస్గా ఉంది కండిషను, ఇంకొక జంట కూడా ఇట్లాంటి ప్రాబ్లంతో రాబోతుంది మీ దగ్గరికి అన్న టైప్లో చెప్తే ఆ రోహిత్ని వెతుకుతునే పనిలో ఉంటారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఈ మురళీధర్ గౌడ్కి ఇతను డబ్బులు ఇచ్చి వాళ్ళ నాన్నకి వాళ్ళ ఫోన్ వీళ్ళు బస్సులోంచి చేసినప్పుడు ఫోన్ మర్చిపోయింది ఈ అమ్మాయి. అక్కడ ఫోను వీళ్ళ నాన్న లేపంగానే భయంతో కింద పడేస్తే ఇతను గొంతు విన్నాడు, అరే తీసుకురారా మా అమ్మాయిని ఎట్లయినా అని బదిలాడుతున్నాడు విజయకృష్ణ నరేష్. చాలా అద్భుతంగా చేశాడు నరేష్ పర్ఫార్మెన్స్. అట్లాగే అమ్మాయి హీరోయిన్ కూడా పాత్ర చాలా అద్భుతంగా చేసింది. ఆమె పేరు పాత్ర, ఆమె పాత్రని పాత్రోచితంగా యాక్ట్ చేసింది. సో ఆ తర్వాత ఇంకా మురళీధర్ గౌడ్కి వీళ్ళు లంచం చూపించి గోల్డ్ చైన్ నీకు ఇస్తానని చెప్పి గోల్డ్ చైన్ ఇచ్చి బయటపడతాడు హీరోయిన్స్. బయటపడ్డ తర్వాత ఒక లాడ్జ్ ఉంది, వారం రోజులు నా పర్యవేక్షణలో ఉండాలని ఒక లాడ్జ్కి పంపిస్తాడు. అక్కడ ఒక డ్రామా యాక్టర్ని పిలుచుకొచ్చి వీళ్ళ తండ్రిలాగా నటింపజేస్తారు. అతను వీళ్ళ తండ్రి పేరు తప్పుగా చెప్పి మళ్ళీ కవర్ చేసుకుంటాడు. సరే మొత్తానికి వీళ్ళు వెళ్ళిన లాడ్జ్లో గోడ మీద రాతలు రాసి ఉంటాయి. హాయని ఆశ పెట్టకు, బాయని బాధ పెట్టకు అని రాసి ఉంటుంది. ఓయ్ బంగారం చలిగా ఉంది ముద్దివ్వచ్చుగా ఇలాంటి రాతలు సిల్క్ స్మిత ఫోటోలు దాని మీద పెట్టి ఉంటాయి. సో అది చూసినాక వీళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపించి అక్కడి నుంచి వచ్చినా కూడా ఈ అమ్మాయి హీరో కన్నా ముందే ఈ అమ్మాయి ఫస్ట్ వైజాగ్ బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు టైటానిక్ టైపు ఫోజ్ వీళ్ళు ఇచ్చినప్పుడు కళ్ళు గంతలు తీసుకెళ్ళి అక్కడికి వెళ్తాడు. అయితే అక్కడ నుంచి అక్కడ ఎవరైతే పర్యవేక్షిస్తున్నారో ఆ చుట్టుపక్కల ఏరియాని వాళ్ళు ఎవరో ఉన్నారా అని అన్నారు, కానీ పట్టుకుంటారు. వాళ్ళు పట్టుకోకుండా వీళ్ళు ఏదో సరదాగా అక్కడ నుంచి దిగినట్టు చూపించారు. అది కూడా వాస్తవ దూరంగా తీసిన సన్నివేశము. సరే అది అయిపోయింది. సో అక్కడ అమ్మాయి తనే అతనికి ప్రోవోక్ చేసి ముద్దిస్తుంది. రెండో ముద్దు ఇతను ఇంకొక ముద్దు ఇవ్వని అన్నాడు డైలాగ్లో, కానీ నాకు ఒక ముద్ది అంటాడు. నాకు ఒక ముద్దు ఇవ్వడమే, ఆల్రెడీ అమ్మాయి ముద్దు పెట్టింది ఆల్రెడీ. సో అది నాకు ఒక ముద్దు అనే వర్డ్ రావాలి అక్కడ, నాకు ముద్దు కాకుండా ముద్దు ఇవ్వు అని అన్నాడు. ఆ తర్వాత ఇక్కడ హోటల్కి వచ్చిన తర్వాత కూడా ఈ అమ్మాయి అతనికి ముద్దు ఇస్తే ఇతను లిప్ లాక్ ఇస్తాడు. వీళ్ళిద్దరు గతిగా పట్టుకున్న టైంలో 304 రూమ్ను గతిని వెతుకుతూ నరేష్ అసలు ఒరిజినల్ తండ్రి పేరు పెట్టి పిలిచేసరికి ఇతను తిరిగి చూసి పోలీసులకు చెప్పేసరికి మురళీధర్ కూడా చివాట్లు పెట్టి మేమో ఇవ్వద్దంటే ఇతను హెల్ప్ చేయని చెప్పేసి పంపిస్తే ఇతను వచ్చేసరికి వీళ్ళిద్దరు కగులింతలో ఉంటారు అని అనుకుంటాం మనము. అక్కడ మిస్ అయిపోతారు వాళ్ళు. మళ్ళీ అక్కడి నుంచి జంప్ వాళ్ళు లిఫ్ట్లో వెళ్తారు, ఈయన మెట్ల మీద నుంచి వెళ్తాడు. ఆ లిఫ్ట్ పెట్టుకొని మెట్ల నుంచి ఎందుకు వెళ్ళాడు అనే దానికి లాజిక్ లేదు. మళ్ళీ వాళ్ళు హీరోయిన్స్ తప్పించుకోవడానికి అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి కొన్ని లాజిక్ పాయింట్స్ మిస్ చేశారు చాలా మటుకు. ఇక హీరోయిన్ మాటికి లైఫ్లో ఇదొక్కటే అడుగుతాను అంటుంటుంది. అట్లాగే ఫాదర్ స్కూటీ ఇప్పించాడు. స్కూటీ ఇప్పించిన తర్వాత కూడా ప్రతి దగ్గర ఆమె మాటకి ఆమె ఊతపదం అనమాట. లైఫ్లో ఇదొక్కటి అడుగుతాను అనుకుంటూ అడుగుతూనే ఉంటుంది. మనకు ఆ లైఫ్ మన సినిమాలోనే ఎన్నో అడుగుతుంది, ఆమె లైఫ్లో ఇంకెన్నో అడుగుతుందో అర్థం చేసుకోవాలి మనం. ఇలా లేచిపోయిన వాళ్ళు ఎక్కడుంటారు అని మరి అతను ముఖం మార్చి ఇట్లా బాధగా నరేష్ చూసేసరికి ఇలా వచ్చేసిన వాళ్ళు ఎక్కడుంటారో నాకు తెలుస్తారని చెప్పేసి వెతుకుతూ తీసుకెళ్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తారు అక్కడ తప్పించుకున్న తర్వాత. సో వీళ్ళు రూమ్ కోసం ట్రై చేస్తుంటే ఒక కన్స్ట్రక్షన్ దగ్గర దొరుకుతుంది ఒక ఇల్లు. అది మధ్య ప్రసాద్ ల్యాబ్ దగ్గర, ప్రసాద్ ఐమాక్స్ దగ్గర అన్ని ప్రాసలతో చేసినటువంటి నటుడు ఇప్పుడు ఫేమస్ అయ్యాడు. అతను నటుడుగా నేను ఇప్పిస్తాను పద రూమ్ అని చెప్పేసి ఒక ఖాళీ ప్లేస్లో ఉన్నటువంటి ఆ కన్స్ట్రక్షన్ సగమైనటువంటి ఇల్లు వీళ్ళకి ఏర్పాటు చేసి అక్కడ తాగుబోతుంటే ఇంకెవరికి ఎక్కువ పెడుతుంది. అయితే మిగతా తాగుబోతులకు కన్ను పడితే మీరు ఎంత ఇస్తారు చెప్పండి అని చెప్పేసి హీరో సౌదా పెట్టడంతో టర్నింగ్ హీరో విలన్ అని ఒక సస్పెన్స్ అక్కడ క్రియేట్ మనకు చూపిస్తారు. అదొక ట్విస్ట్ కొరకు ఇచ్చారు తప్ప అక్కడ హీరో మొత్తం దెబ్బతిన్నది. సో ఇతను పార్ట్నర్స్ అని ఇతను కూడా ఎంతోమంది అమ్మాయిలు అనుభవించి వాళ్ళ సెక్స్ని మొత్తం వీడియో రూపంలో చేసి బ్లాక్మెయిల్ చేశాడు అన్నది మనకు ట్విస్ట్. సో అది ట్విస్ట్ కూడా మనకి ఎక్కడ అతకదు. అది కూడా హీరో ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ట్విస్ట్ అది. కొన్ని డైలాగులు పంచులు బాగున్నాయి. అంకిత్ కోయ్ ఒక డైలాగ్ అంటాడు, మనం ఏమైనా పిక్నిక్ వచ్చామా పారిపోయి వచ్చామా అంటూ అర్థం చేసుకోవాలంటూ అంటాడు హీరోయిన్. నిన్ను వదిలేయడం అంటే ప్రాణం వదిలేయడమే కన్నా అని చెప్పి హీరోయిన్ అంటుంది. అలేఖ్య పాత్రధారి అయినటువంటి పాత్ర అంటుంది, పాత్ర ఆమె పేరు.
సో అప్పుడు అంటాడు, బస్సులో వెనుక ఆటో వెనుక రాసేటువంటి స్లోగన్స్ అన్నీ నువ్వే రాసావు కదా అంటాడు. ఆ డైలాగ్ బాగుంది. నేనెవరే నేనెవరే నువ్వే లేనిది నేనెవరే అనే పాట బాగుంది. అంతకుముందు వచ్చినటువంటి 2 పాటలు కూడా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో వచ్చే పాట బాగుంది, సాహిత్యం బాగుంది, సంగీతం బాగుంది. జీవితమే నీది కదే నీకన్నా ఇక నాకెవరే వీడనే నిన్ను ఏ క్షణం నీడనై ఉంటా ప్రేమకే మనమిద్దరం 2 కళ్ళంట నేనెవరే నువ్వే లేనిది నేనెవరే జీవితమే నీది కదే నీకన్నా నాకింకెవరే అనే పాట సాహిత్యము ఎక్కువ బరువైన పదాలు తీసుకోకుండా ఆత్రేయ టైప్లో రాసినటువంటి పాట బాగా అనిపించింది నాకైతే. క్యాచీగా ఉంది పాట, పాడుకోవడానికి హాయిగా ఉంది, ఎక్కువ ఇన్స్ట్రుమెంటైజేషన్ లేదు. ఆ చప్పుళ్ళు పాటని సాహిత్యాన్ని మింగేసేటువంటి ప్రక్రియలు చేయకుండా చాలా హాయిగా పెట్టారు. ఆ సన్నివేశ రూపకల్పన కూడా బాగా తీశారు పాటని. తర్వాత హీరోయిన్ ఉండే ఇటువంటి ఇంటి మీద లింగాయతని పెట్టడము, తర్వాత అమీర్పేటలో ఉందని తెలుస్తుందని వెతుక్కోవడం పోలీసులు. ఆ తర్వాత బాచుపల్లిలో ఆగుతాయి యాక్చువల్లీ ఈ బస్సులు. అది ఏ సినిమాలో రాలేదు. అమీర్పేట్కి వచ్చిన బస్సులు లాస్ట్కు స్టోరీ ఎక్కడంటే అవి బాచుపల్లిలో ప్రైవేట్ బస్సులు ఆగుతాయి. ఆ ప్లేస్కి వెళ్ళి వెతుకుతాడు క్యాబ్ డ్రైవర్ అయినటువంటి హీరోయిన్ తండ్రి అనే విజయకృష్ణ నరేష్. సో అప్పుడు నరేష్ చూపించిన పర్ఫార్మెన్స్ కానీ బాగుంది. తర్వాత యాక్సిడెంట్ అయిపోయి పక్కకు ఉంటే పోలీస్ వ్యాన్లోంచి ఈమె దుంకి తండ్రి కోసం పరిగెత్తుకుంటే వెళ్ళే సన్నివేశం చాలా బాగుంటుంది. అట్లాగే ఒక చిన్న పిల్లని అంటే అక్కడ సెంటర్ చూపించకుండా మనకి సైడ్ కార్నర్లో చిన్న పిల్ల, పసిపిల్ల అంటే ఒక 6 నెలల పాప స్నానం చేయిస్తున్నారు, నగ్నంగా చూపిస్తారు. ఇక్కడ ఈ అమ్మాయి స్నానం చేస్తుంది, వీపు మొత్తం నగ్నంగా చూపిస్తారు. మళ్ళీ ఆ పిల్లకి చిన్న పాపకి కాళ్ళకి కడియాలు పెట్టినట్టు చూపిస్తారు. సెంటర్ పోర్షన్ చూపించకుండా జాగ్రత్తగా సైడ్ యాంగిల్లో చూపించారు చిన్న పాపని. అట్లాగే ఈమెని మొత్తం వీపు మొత్తం నగ్నంగా చూపిస్తారు, స్నానం చేస్తుంది ఈ అమ్మాయి. ఇతను చూస్తున్నాడు హీరో. ఆ తర్వాత మళ్ళీ అమ్మాయికి కాలికి కడియాలు పెట్టారు ఇక్కడ చిన్న పిల్లకు. ఇక్కడ కడియాలు దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ చిన్న పాపకు డ్రెస్ వేస్తున్నారు, ఈ అమ్మాయి కుర్చీలో డ్రెస్సులు విప్పేసి తీస్తున్నారు. ఆ కంపారిజన్ ఏదైతే ఉందంటే చిన్నపిల్లలు ఇంత జాగ్రత్తగా పెంచారన్న కంపారిజన్. తర్వాత లాస్ట్ ఆ అమ్మాయి బీచ్లో తండ్రి దగ్గర కొన్నేళ్ల తర్వాత పరిగెత్తుకుంటూ వస్తుంటే కింద సీసం పెంకుంటుంది, కుచ్చుకుంటూ ఉంటుంటే తండ్రి చెయ్యి అడ్డం పెడతాడు, ఇలా చెయ్యి కింద అడ్డం పెడతాడు. అంటే ఆమెకి ఏం కాపాడకుండా కాపాడతాడు తండ్రి. సో అక్కడ ఒక క్యాప్షన్ ఇస్తారు, చాలా అద్భుతమైన క్యాప్షన్ అది. ప్రపంచం మొత్తం నీ మీద పగబట్టిన నీకోసం ప్రాణం పెట్టి పోరాడేవాడు ఒకడు ఉంటాడు, అతను ఖచ్చితంగా నాన్నే అయి ఉంటాడు. నాన్నను మించిన యోధుడు లేడు, నాన్నను మించిన దేవుడు లేడు అంటూ వానరా టీం అని ఇచ్చి ఫిలిం బై వర్ధన్ అని ఇవ్వడం బాగుంది. చివరిలో చాలా బాగుంది అది. ఆ ఫాదర్ ప్రేమని కూతురు మీద ఎట్లుంటుంది, ఆమె లేచిపోయిన అమ్మాయిని కూడా ఎంత జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత బాగా తీసుకున్నారు అనేది ఒక సందేశాత్మకంగా తీసుకొచ్చారు ఈ సినిమాని. ఇక హీరోయిన్తో గడపడానికి హీరో ట్రై చేసినప్పుడు, కన్నా నీతో లైఫ్లో గడిపే ప్రతి మూమెంట్ ఒక మెమరబుల్గా ఉండాలి, మన పిల్లలకు చెప్పుకునేలాగా ఉండాలి అంటూ చెప్పే సన్నివేశం కూడా చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. అట్లాగే ఈమెని ఆశించినటువంటి పక్క వాళ్ళకి ఎంత ఇస్తావో చెప్పు, నేను ఆమెను అరేంజ్ చేస్తానని చెప్పి హీరో అన్నప్పుడు, వాళ్ళు దాడి చేసినప్పుడు పైన లాగేసి బ్రా కనబడినప్పుడు ఆ కింద కుర్చీలు లాగేసి కింద ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు కూడా యూఏ 16+ ఇవ్వడం ఆశ్చర్యం అనిపించింది. ఖచ్చితంగా ఇది అడల్ట్ సినిమా ఇవ్వాల్సినటువంటి సర్టిఫికేట్. కొన్ని దగ్గర తనుద్వయం కూడా కనబడేటువంటి ప్రయత్నం కనబడింది, అయినా కూడా దీనికి ఎందుకో యూఏ 16+ ఇచ్చారు. మరి అంటే సందేశాత్మక సినిమా నలుగురు చూడాలనుకున్నారేమో, యువత చూడాల్సిన అవసరం ఉందనుకున్నారేమో చెప్పలేము. సామాజిక ప్రయోజనాన్ని ఊహించి 16+ ఇచ్చారేమో నేను అనుకుంటున్నాను. మైనారిటీ తీరని అమ్మాయి అన్న దగ్గర కూడా మైనారిటీని మ్యూట్ చేశారు, అది కూడా నిబంధనల ప్రకారం చేశారని అనుకుంటున్నాను. గిల్ట్ ఉండకూడదు, లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఉండకూడదు అని పెళ్లి కాకముందు అతనితో పార్టిసిపేట్ చేయడానికి హీరోయిన్ అంగీకరించిన సన్నివేశం చాలా అద్భుతంగా తీశారు. పెళ్ళయ్యాక నీ ఇష్టం, పెళ్ళైన తర్వాత నీ దాన్ని, అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటూ చెప్పిన డైలాగ్ ఉన్నా కూడా యూఏ 16+ ఇచ్చారు. అడ్డు పెడితే అడుగు అని చెప్పి కూడా అంటుంది, అడ్డు పడితే అడుగు, నన్ను నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నా అడ్డుపడను అన్నట్టుగా చెప్తాను. సిఐ పేరు మొహమ్మద్ ఇమ్రాన్ అని పెట్టారు, సిన్సియర్ పోలీస్ అధికారి. అతను అంటాడు నైట్ నమాజ్ మళ్ళీ పొద్దున్న నమాజ్ అయ్యే లోపల పట్టుకుంటారంటాడు. అనుకున్న ప్రకారంగా నమాజ్ చూపిస్తారు, ఆ నమాజ్కు ముందే పట్టుకుంటాడు, అది కూడా బాగుంది టర్నింగ్. ఆ ఇన్వెస్టిగేషన్ అప్పుడు కీర్తి ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంది అని చెప్పి పంపిస్తారు. ఇతను మీ ఊరు అతనే చూసావా అని రోహిత్ని చూపిస్తే అతను తర్వాత గుర్తుపట్టి రోహిత్ అని చూపించిన తర్వాత అతను పట్టుకునేటువంటి విధానానికి అది ఉపయోగపడుతుంది. అది ఎదురుపడతాడు, ఇతనే కదా అని పట్టుకుంటాడు, అతన్ని తల మీద గాయపరుస్తారు నరేష్ని. ఆ తర్వాత అతన్ని పోలికలను బట్టి పట్టుకుంటారు అతన్ని.
ఆ టీసీగా చేసిన అతను, ఆ తల్లిగా చేసినటువంటి వాసుకి చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. చాలా బాగుంది. ఆమె వైఫ్గా చేసిన ఆమె కూడా, టీసీ వైఫ్గా చేసిన ఆమె కూడా చాలా బాగా చేసింది. పర్ఫార్మెన్స్ని చాలా చక్కగా రాబట్టుకున్నాడు దర్శకుడు. వర్ధన్కి మంచి భవిష్యత్తు కనిపించింది. లవ్ హైదరాబాద్ అంటూ ఆ లవ్ హైదరాబాద్ దగ్గర వాళ్ళు ఫోటోలు దిగడం, వీడియోలు దిగడం బాగుంది. ఆ పాటలో ఆ సాహిత్యము చాలా నన్ను ఆకట్టుకుంది. ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రివ్యూ రేటింగ్ ఏంటంటే 3.75/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఇక ఆ పాట లిరిక్ కోసం వద్దాము. చరణాలు చాలా సామాన్యంగా ఉన్నాయి. నీ కోసం ప్రాణాలు నవ్వుకుంటా ఇస్తానే, నీ ప్రాణం బాధైతే కన్నీరు మున్నీరైపోతానే, నీ ప్రేమే నా లోకం అనుకొని ప్రేమిస్తాలే, దూరాన్ని మనకింక దరికే నేను రానినే, నువ్వు పక్కనుంటే చాలు నాకది సంబరం, నీపైన ప్రేమ చెప్పమంటే మాటనే తక్షణం, నా జన్మే సరిపోదే, నేనెవరే నేనెవరే, నువ్వే లేనిది నేనెవరే, జీవితమే నీది కదే, నీకన్నా నాకింకెవరే, ఆహాహా ఆహాహా ఆహాహా. మొత్తానికి ఏంటంటే అంకిత్ కొయ్య పర్ఫార్మెన్సు, తర్వాత మనకి వాసుకి పర్ఫార్మెన్సు, ఆ తర్వాత నరేష్ విజయకృష్ణ పర్ఫార్మెన్సు, తర్వాత హీరోయిన్గా చేసినటువంటి నీలాకి పాత్రల పర్ఫార్మెన్స్కి ఈ సినిమా చూడొచ్చు అంతే. 150 రూపాయలు టికెటే పెట్టారు కాబట్టి 250 పైనది 150 మామూలు మల్టీప్లెక్స్లో పెట్టారు కాబట్టి బ్యూటీగా చూడొచ్చు సినిమాని. అంకిత్ కొయ్య పర్ఫార్మెన్స్కును తర్వాత వర్ధన్ యొక్క టాలెంట్కి చూడొచ్చు సినిమాని. సో 3.75/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.